అయితే బెదిరింపు లేదంటే టారిఫ్ బాంబు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఇంతకు మించి ఏం ఎక్స్పెక్ట్ చేసే సిచ్యువేషన్ లేదు ఇప్పుడు. టారిఫ్ల విషయంలో లేటెస్ట్గా 24 గంటల డెడ్ లైన్ విధించారు ట్రంప్. మరి ఈ బెదిరింపులు ఎలాంటి ఎఫెక్ట్ చూపుతున్నాయి? ట్రంప్ తన టెంపరీతనంతో అమెరికాను చిక్కుల్లో పడేస్తున్నారా? ఈ అణచివేత ధోరణిపై ఇప్పుడు దేశాలు ఏకమవుతున్నాయా? ట్రంప్కు సినిమా చూపించేందుకు దేశాలు సిద్ధమవుతున్నాయా? డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు కౌంటర్లు. ట్రంప్కు తొలిసారి ఓపెన్గా కౌంటర్ ఇచ్చిన భారత్. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోన్న ధిక్కార స్వరం. పెద్దన్న పెత్తనం నడవదంటోన్న దేశాలు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా హెడ్లైన్స్ లో నిలుస్తున్నారు. గతంలో తమ దేశ ఆర్మీని ఉపయోగించి ప్రపంచ దేశాలపై పెత్తనం చేసిన అమెరికా ట్రంప్ హయాంలో మాత్రం ఆర్థిక పరిస్థితులను ఉపయోగించుకుంటోంది. ట్రంప్ అయితే తమ దారికి రాని దేశాలపై టారిఫ్ల అస్త్రం ప్రయోగిస్తూ వస్తున్నారు. భారత్ పై ఇప్పటికే 25% టారిఫ్లను విధించారు ట్రంప్. ఇప్పుడు వాటిని మరింత పెంచుతానంటూ వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్ టారిఫ్ల వార్నింగ్ కు ఓ రీజన్ చెప్తున్నారు. రష్యా నుంచి భారత్ ఇంధనం కొనుగోళ్లు చేయటం నచ్చటం లేదట. అలా చేయటం వల్ల రష్యాకు ఆర్థికంగా చేయూతనందిస్తోందట. ఇలా భారత్ ఇచ్చే డబ్బుతో రష్యా ఆయుధాలను తయారు చేసి ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తోందట. ఇవి ట్రంప్ చెప్తోన్న కారణాలు. అందుకే వెంటనే రష్యా నుంచి ఇంధనం కొనుగోళ్లు ఆపాలని సూచిస్తున్నారు అనే కంటే ఆదేశిస్తున్నారు అనటం కరెక్ట్. ఇక్కడ అసలు క్వశ్చన్ ఏంటంటే భారత్ ఏ దేశం నుంచి ఇంధనం కొనుగోలు చేయాలి, ఏ దేశంతో వాణిజ్యం చేయాలి అని చెప్పేందుకు ట్రంప్ ఎవరు? ఇప్పుడిదే ప్రశ్న తెరపైకొచ్చింది. అందుకే టారిఫ్లు విధిస్తానని ఓసారి, నేనే భారత్ పాక్ యుద్ధం ఆపానని మరోసారి, ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడినా చాలా సార్లు భారత్ సహనంతోనే ఉంది. ఎప్పుడు ఎదురు చెప్పలేదు, కౌంటర్లు వేయలేదు. ఏ విషయాన్నైనా దౌత్యపరంగానే డీల్ చేసింది. కానీ ఈసారి ట్రంప్ హద్దులు దాటాడు. తన ట్రూత్ సోషల్ నే వైట్ హౌస్ అధికారిక ఛానల్ గా మార్చుకుని ఇష్టం వచ్చింది పేలుతుండటంతో భారత్ కూడా మౌన ముద్రను వీడింది. అద్దిరిపోయే కౌంటర్ ఇచ్చింది. అన్ని దేశాలతో మాకు సంబంధం ఉంది, కానీ రష్యాతో మాత్రం కాల పరీక్షకు నిలిచిన బంధం. మాకు లెక్చర్లు ఇవ్వొద్దంటూ భారత్ కౌంటర్ ఇచ్చింది. నిజానికి అమెరికా భారత్ నుంచి ఇలాంటి రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. భారత్ రియాక్షన్ తో ఏం చేసుకుంటారో చేసుకోండి, మేం మాత్రం కొనుగోళ్లు ఆపమని చెప్పినట్లయింది. ట్రంప్ తన నోటికి పోస్టులకు పనిపెడుతూ ఓ తప్పుడు ప్రాపగాండను ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. బెదిరింపులు చేసిన తరువాతి రోజే ఇండియన్ కంపెనీలు రష్యన్ ఆయిల్ కొనుగోళ్లను ఆపేసినట్టు ఉన్నాయంటూ మరో పోస్టు పెట్టాడు. అంటే తాను చెప్తే ఇండియా విన్నది అని ప్రపంచానికి చెప్పినట్టన్నమాట. మరి దీనికి భారత్ ఇచ్చిన కౌంటర్ ఏంటంటే ట్రంప్ వార్నింగ్ తర్వాత 2 కోట్ల బ్యారెళ్ల చమురును భారత్ దిగుమతి చేసుకుంది. దీనికంటే పెద్ద ఆన్సర్ ఇంకేముంటుంది? ప్రస్తుతం భారత్ రష్యన్ ఆయిల్ పై ఎక్కువగానే ఆధారపడిందని చెప్పాలి. ఉక్రెయిన్ యుద్ధానికి ముందు 0.2% ఉన్న దిగుమతులు ఇప్పుడు 35 నుంచి 40% చేరుకున్నాయి. దీనివల్ల ఇంధన ధరల్లో పెరుగుదల లేదు, దిగుమతులు కూడా భారం కాలేదు. దీనివల్ల భారత ఇంధన కంపెనీలకు ఆదాయం కూడా వచ్చింది. మరి అమెరికా ప్రయోజనాలను అమెరికా చూసుకుంటున్నప్పుడు భారత్ కూడా అదే విధానాన్ని ఫాలో అవుతుంటే ట్రంప్కొచ్చిన ఇబ్బందేంటి అనేది ప్రశ్న. ఇక్కడ భారత్ ఎవరిని ధిక్కరించడం లేదు, ఎక్కడా చట్టాలను ఉల్లంఘించటం లేదు. ట్రంప్కు నిజంగా రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లను ఆపాలని ఉంటే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఆంక్షలు విధించాలని ఓ రెజల్యూషన్ తీసుకురావాలి, దాన్ని ఆమోదింపచేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్ గా ఆంక్షలొస్తాయి. కానీ ట్రంప్ అలా చేయకుండా భారత్ను కావాలని టార్గెట్ చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఇక్కడ భారత్ను కావాలని టార్గెట్ చేస్తున్నారని ఎందుకంటున్నామంటే యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యాతో ఇప్పటికీ వాణిజ్యాన్ని కొనసాగిస్తున్నాయి. 2024లో రష్యా నుంచి $25 బిలియన్ విలువైన ఇంధనం, గ్యాస్ ను దిగుమతి చేసుకున్నాయి EU దేశాలు. నెంబర్ మరోసారి వినండి, $25 బిలియన్. అదే సమయంలో EU దేశాలు ఉక్రెయిన్ కు చేసిన మిలిటరీ సాయం $21 బిలియన్. అంటే ఉక్రెయిన్ కు చేసిన సాయం కంటే రష్యాకు
చెల్లించిన డబ్బే ఎక్కువ. ఇక్కడ మరో గమ్మత్తైన విషయం ఏంటంటే ఇందులో కొంత చమురును ఉక్రెయిన్ మీదుగానే సరఫరా చేసింది రష్యా. ఇందుకుగాను $800 మిలియన్ నుంచి $1 బిలియన్ వసూలు చేసింది ఉక్రెయిన్. EU దేశాలపై ఇప్పటి వరకు ఒక్క మాట కూడా అనలేదు ట్రంప్. కేవలం భారత్ను మాత్రం టార్గెట్ చేస్తున్నారు. మరి ఇవన్నీ కూడా ట్రంప్కు కనిపించటం లేదా, లేక కనిపించినా కళ్ళు మూసుకుంటున్నారా? అందుకే భారత్ స్వరం మారుతోంది. ఇకపై తీరు కూడా మారుతుంది. దారికొస్తే ఓకే, లేదంటే ఏం చేయాలనే దానిపై ఇప్పటికే కేంద్రం కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే ఇండియన్ ఆర్మీ కూడా కౌంటర్లు వేయటం ప్రారంభించింది. 1971 యుద్ధంలో పాకిస్తాన్ కు ఆయుధాలు అమ్మింది అమెరికా కాదా అంటూ నేరుగా ప్రశ్నించింది. ఆ సమయంలో $2 బిలియన్ ఆయుధాలను అందించలేదా అంటూ ఆధారాలతో ప్రశ్నించింది. కానీ భారత్ రష్యాకు ఏమైనా ఆయుధాలు అందించిందా? లేదు కదా. కేవలం అవసరమైన ఇంధనం మాత్రమే కొనుగోలు చేస్తోంది. ప్రతి ఏటా భారత్ అమెరికా మధ్య $86 విలువైన వాణిజ్యం జరుగుతోంది. ఇప్పుడు ట్రంప్ విధించిన టారిఫ్లు $40 బిలియన్ విలువైన ఎగుమతులపై పడుతుంది. తమకు అవసరమైన మిగిలిన $44 బిలియన్ విలువైన ఎగుమతుల జోలికి వెళ్లలేదు అమెరికా. ఇప్పుడు ట్రంప్ ఇలానే తోక జాడిస్తే పడిన టారిఫ్ భారాన్ని ఇతర ఎగుమతులపై ఎలా విధించాలన్న దానిపై ఫోకస్ చేస్తోంది. అదే జరిగితే ట్రేడ్ వార్ ప్రారంభమైనట్టే. మొత్తానికి ట్రంప్ పుణ్యమా అని ఎన్నో ఏళ్లుగా అల్లుకున్న అమెరికా భారత్ బంధానికి ఇప్పుడు బీటలు పడుతున్నాయి. ఇదే విధానం కొనసాగితే అది భారత్కు కాస్త నష్టమే అయినా అమెరికాకే మరింత చేటు చేస్తుంది అనటంలో ఎలాంటి డౌట్ లేదు. ట్రంప్ ఇప్పుడు కేవలం ఇండియాతో మాత్రమే కాదు, మొత్తం అన్ని దేశాలతో గిల్లిగజ్జాలు పెట్టుకుంటున్నారు. ఇప్పటికే ట్రంప్ పుణ్యమా అని ప్రపంచవ్యాప్తంగా కొత్త సమీకరణాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు అమెరికా ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? దీనికి ట్రంప్ చేస్తున్న పనులు ఎలా కారణమవుతాయి? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ధిక్కార స్వరం పెరుగుతోంది. నిజానికి అమెరికాను ప్రపంచ దేశాలకు ఓ విలన్ గా చేశారు ట్రంప్. టారిఫ్లు విధించడం ఒకెత్తైతే ఆయన నోటితో చేస్తోన్న బెదిరింపు ధోరణి, సోషల్ మీడియాలో చేస్తోన్న అడ్డదిడ్డమైన పోస్టులు ఇప్పుడు అమెరికాను ప్రపంచ దేశాలకు దూరం జరిగేలా చేస్తున్నాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అస్మదీయులు, తస్మదీయులు అనే భేదం లేకుండా ఎవరినీ వదలకుండా బెదిరిస్తూనే ఉన్నారు. ఆయన తొందరపాటు విధానాలతో మిత్ర దేశాలను దూరం చేసుకోవడమో, అనుమానాలు పెంచేలా చేయడమో చేస్తున్నారు. కెనడా, మెక్సికో, EU దేశాలు, UK, ఆఖరికి ఉక్రెయిన్పై కూడా బహిరంగంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, గిల్లిగజ్జాలు పెట్టుకోవడం ఆయనకే చెల్లింది. ఇక రష్యా, చైనా, భారత్ గురించైతే సరేసరి. ప్రస్తుతం ట్రంప్లో ఓ ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది. అధికారంలోకి రాగానే రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలిపివేస్తానన్నారు. రష్యాతో చర్చలు జరిపారు. ఉక్రెయిన్పైనే ఆరోపణలు చేశారు. కానీ ఏదీ ఫలితం ఇవ్వలేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా పరువు పోయినంత పనైందన్న ఆలోచన ట్రంప్ది. అందుకే ప్రపంచంలో ఎక్కడా వివాదాలు నెలకొన్నా అందులో పిలవని పేరంటానికి వెళ్లినట్టు అందులో జోక్యం చేసుకోవడం, తానే వివాదాన్ని ఆపానని పదే పదే చెప్పడం అలవాటుగా మారింది. భారత్ పాక్ ఘర్షణను ఆపింది, థాయిలాండ్, కంబోడియా మధ్య యుద్ధాన్ని ఆపింది మరెవరో కాదు, తానే అని చెబుతున్నారు ట్రంప్. కానీ అసలు నిజం వేరు అనేది ప్రపంచం మొత్తానికి ఇప్పటికే అర్థమైంది. దీంతో పరువు పోతోంది. ఇక ట్రంప్ పుణ్యమా అని ప్రపంచ దేశాలు ఏకమవుతున్నాయి. రష్యా విషయంలో భారత్ను ఎలాగైతే బెదిరించారో చైనాను కూడా అలానే బెదిరించారు ట్రంప్. కానీ డ్రాగన్ కంట్రీ మాత్రం స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చింది. తమ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని తేల్చి చెప్పింది. రష్యా అయితే ఎప్పటికప్పుడు ట్రంప్కు కౌంటర్ ఇస్తూనే ఉంది. రష్యాది డెడ్ ఎకానమీ అంటూ ట్రంప్ ఎగతాళి చేయగా ఆ దేశ మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్ డెడ్ లాక్ హ్యాండ్ సిస్టమ్ గురించి ప్రస్తావించారు. దీంతో రష్యా తీరంలో 2 న్యూక్లియర్ సబ్ మెరైన్లను మోహరిస్తున్నట్టు ప్రకటించారు ట్రంప్. ఈ వ్యాఖ్యలు చేసింది ఓ మాజీ అధ్యక్షుడు. ఆయన మాటలను సీరియస్ గా తీసుకుని ఏకంగా న్యూక్లియర్ సబ్ మెరైన్లను మోహరించినట్టు ప్రకటించారు. దీనిని బట్టే అర్థమవుతోంది ట్రంప్ ఎంత టెంపరితనంతో ఆలోచిస్తున్నారు. నిజానికి న్యూక్లియర్ సబ్ మెరైన్ల విషయం వేరే. ఎందుకంటే అమెరికా డిఫెన్స్ పాలసీ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కొన్ని వ్యూహాత్మక ప్రదేశాల్లో న్యూక్లియర్ సబ్ మెరైన్లు ఎప్పుడూ మోహరించి ఉంటాయి. కానీ ట్రంప్ ఇలాంటి ప్రకటన చేసి రష్యాకు వార్నింగ్ ఇస్తున్నట్టు చెప్పకనే చెప్పారు. దీనివల్ల ఏమైంది? రష్యా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.
అమెరికా రష్యా మధ్య ఉన్న ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్స్ ట్రీటీ నుంచి బయటకొచ్చింది. ఇప్పుడు కొన్ని రకాల అత్యాధునిక, అత్యంత ప్రమాదకరమైన క్షిపణులను వ్యూహాత్మక ప్రదేశాల్లో మోహరిస్తోంది రష్యా. అంటే అమెరికన్ సబ్మెరైన్లు ఏమైనా దాడులు చేస్తే రష్యా కౌంటర్ చేస్తుంది. దీనంతటికీ కారణం ట్రంప్. 2019లో అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఈ ఒప్పందం నుంచి అమెరికాను బయటకు తీసుకొచ్చారు ట్రంప్. ఇప్పుడు రష్యాను కూడా బయటకొచ్చేలా చేశారు. దీనివల్ల అమెరికాకు నయా పైసా నష్టం లేదు. కానీ యూరోపియన్ దేశాలు ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి. ఇంతా చేసి మళ్లీ నోబెల్ శాంతి బహుమతి తనకే కావాలంటారు ట్రంప్. ఇక బ్రిక్స్ దేశాలపై ఏమాత్రం బెదిరింపులు ఆపడం లేదు ట్రంప్. ఈ బెదిరింపులకు బెదరడం అటుంచి అమెరికాకు వ్యతిరేకంగా ఏకమయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. గతంలో ఇరాన్ నుంచి మనకు తక్కువ ధరకే చమురు దిగుమతి అయ్యేది. అప్పుడు చమురును రూపాయల్లో చెల్లించి దిగుమతి చేసుకునేది భారత్. కానీ ఆ దేశంపై సొంత కారణాలతో అనేక ఆంక్షలు విధించి మనల్ని చమురు దిగుమతి చేసుకోకుండా చేసింది అమెరికా. దీనివల్ల బహిరంగ మార్కెట్లో డాలర్లలో అధిక ధరకు కొనుగోలు చేశాం. ఇప్పుడు రష్యా విషయంలో కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవుతుంది. కానీ ఈసారి భారత్ ఆ తప్పుని రిపీట్ చేసే ఉద్దేశంలో లేదు. రష్యా సై అంటే సై అంటోంది. చైనా తగ్గేదేలే అంటోంది. భారత్ కూడా దేనికైనా రెడీ అని చెబుతోంది. జనాభా విషయంలో చూసుకున్నా, ఆర్థిక వ్యవస్థల విషయంలో తీసుకున్నా, జీడీపీ విషయంలో తీసుకున్నా చైనా భారత్ను ఏ దేశం పక్కన పెట్టలేని పరిస్థితి. కానీ ట్రంప్ మాత్రం ఈ రెండు దేశాలను తన దారికి తెచ్చుకునేందుకు అడ్డమైన దారుల్లో పయనిస్తున్నారు. దీనికి రష్యా, ఇరాన్ అంటూ సాకులు చూపుతున్నారు. భారత్కు నచ్చదని తెలిసి కూడా పాక్తో అంటకాగుతున్నారు ట్రంప్. సో ఇప్పటి వరకు దారికి రాకపోతే మేమేం చేయగలమో అంటూ ట్రంప్ చూపించారు. ఇక ఇప్పుడు భారత్ వంతు అన్నట్టుగా తయారైంది పరిస్థితి. సో ఇకనైనా అమెరికా ఆగకపోతే రాబోయే కాలంలో మరిన్ని ఇబ్బందుల్లో చిక్కుకోవడం ఖాయం. ఇప్పటికే పెద్దన్న పాత్రపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇకపై నమ్మకాన్ని కోల్పోతే ఇక అంతే సంగతులు.